ఇంత ముందున్న కుటుంబ వ్యవస్థలో సమ్మర్ హాలిడేస్ అంటే అమ్మమ్మలు, తాతయ్యల ఇంటికెళ్తాం. అక్కడ చాలా ఎంజాయ్ చేస్తాం. అక్కడ మ్యాంగోస్ నుంచి మల్లెపూల వరకు సమ్మర్ అంటే అన్నిటిని ఎంజాయ్ చేస్తాం. కానీ ఈ రోజుల్లో సమ్మర్ రాంగానే మన పిల్లల్ని మనం ఏం చేస్తున్నాం? సమ్మర్ క్యాంప్‌లో పెడుతున్నాం, సమ్మర్ ట్యూషన్స్ పెడుతున్నాం. దాంతో పాటు ఫోన్‌లు చేతికిచ్చి ఎంజాయ్ చేయమంటున్నాం. లేదా ఫారెన్ ట్రిప్‌లో బయట షిమ్లాకో ఎక్కడికో తీసుకెళ్తున్నాం. తర్వాత ఏం జరుగుతుంది? వాళ్ళకి ఫ్యామిలీ బాండింగ్స్, ఎమోషనల్ బాండింగ్స్ పూర్తి స్థాయిలో మిస్ అయిపోతున్నాయి. ఆ మిస్ అయిపోవటం వల్ల వాళ్ళు ఎలా తయారవుతున్నారంటే వాళ్ళు పెద్దయ్యేసరికి, వాళ్ళ కొంత వయసొచ్చేసరికి విలువలు లేకుండా తయారవుతున్నారు. దానికి కారణం పిల్లలు కాదు మనమే. వాళ్ళకి ముఖ్యంగా ఈ గ్యాడ్జెట్స్ ఎక్కువున్న వరల్డ్‌లో వాళ్ళకి ఏం నేర్పించాలి? వాళ్ళకి ఎమోషన్స్, ఫ్యామిలీ బాండింగ్స్ కావచ్చు, ఆ రిలేషన్‌షిప్స్. ఎందుకు ఈ రిలేషన్‌షిప్స్ అవసరం? సమాజంలో చాలా సమస్యలకు సొల్యూషన్ కుటుంబాల్లో ఉంటది. ఆ సొల్యూషన్స్‌ని అమ్మా, నాన్న దగ్గర పంచుకోలేకపోవచ్చు. ఆ సమస్యల్ని వాళ్ళని అడిగి సొల్యూషన్స్ తీసుకురాలేకపోవచ్చు. కానీ అమ్మమ్మలో, తాతయ్యలో, మేనమామలో, మేనత్తలో, వాళ్ళ పిల్లలో, కజిన్సో ఇలా ఫ్యామిలీ సిస్టమ్‌లో అనేక కుషన్స్ ఉంటాయన్నమాట. అనేక సందర్భాల్లో ఒక ప్రెషర్‌ని తగ్గించేసి, ఆ కుషన్‌ని పెంచే శక్తి కుటుంబ వ్యవస్థలకుంటది. అట్లాంటి కుటుంబ వ్యవస్థల్ని మనమే గదా పాడు చేస్తున్నాం.